కడపలో మహానాడు పెట్టామని జబ్బలు చరుచుకోవడం కాదు, దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చి అప్పుడు పెట్టుకోండి కడపలో మహానాడు. ఇది దమ్మున్న నాయకుడు చెప్పిన దమ్మున్న మాట. ఈ మహానాడుతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? ఆత్మస్తుతి, పరనింద తప్ప మహానాడులో ఇంకేం కనిపించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్టీఆర్ను క్రియేట్ చేసి డొక్కు డైలాగ్స్ చెప్పించుకోవడం ఎంటైర్ మహానాడుకే హైలైట్. ఎన్టీఆర్ చంద్రబాబును పొగడటం, ఆకాశానికి ఎత్తేయటం, మనవడు లోకేష్కు ఎలివేషన్లు ఇవ్వడం, ఆహా, వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎన్టీఆర్ బతుకున్న రోజుల్లో చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో నేటి యువతరానికి తెలియకపోవచ్చు. నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరు, చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన తీరు, చంద్రబాబు క్యారెక్టర్ను ఔరంగజేబుతో పోల్చిన తీరు, చంద్రబాబు తెలివితేటలకు అబ్బురపడిన తీరు, చంద్రబాబు నటనకు ఆశ్చర్యపోయిన తీరు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. మహానాడు వేదికగా జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆర్టిఫిషియల్ ఎన్టీఆర్తో పొగిడించుకోవడం ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇక పచ్చ మహిళలైతే చంద్రబాబు ఇచ్చే ర్యాంకుల కోసం, లోకేష్ దగ్గర మార్కుల కోసం దిగజారి మాట్లాడారు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు ఇవి తప్ప ఒక్క మంచి మాట లేదు. పార్టీకి ప్రయోజనం కలిగించే చర్య లేదు. ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు లేవు. ఇంకెందుకు ఈ మహానాడు? ఇంతకీ అమరావతిలో కాదని కడపలో మహానాడు నిర్వహించడానికి కారణం ఏంటి? అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని గొప్పలు చెప్పి కనీసం మహానాడు కూడా అక్కడ నిర్వహించలేకపోవడానికి రీజన్ ఏంటి? పేర్ని నాని చెప్పినట్టుగా త్వరలోనే బాబుకు వెన్నుపోటు తప్పదా? బాబు కుర్చీని లోకేష్ లాగేయటం ఖాయమా? జగన్ తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడుతున్న లోకేష్కు తన మేనత్త పేరు తెలుసా? వైఎస్ఆర్సీపీ లేవనెత్తుతున్న ఈ ప్రశ్నల మధ్య మరో 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వర్షాలు మొదలవడంతో ఈత కొట్టాల్సి వస్తుందని అమరావతిని కాదని కడపలో మహానాడు పెట్టారు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలకే దిక్కు లేదు, ఇప్పుడు 6 శాసనాలతో వెలగబెట్టేది ఏమీ లేదు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. పచ్చ మహిళల నోటితో జగన్ను, జగన్ ఫ్యామిలీని తిట్టించడానికే మహానాడు పెట్టారు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. ఒక మాజీ ముఖ్యమంత్రిని అవమానకరంగా దూషించడానికే మహానాడు నిర్వహిస్తున్నారు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. ఎవరిన్ని అబద్ధాలు చెబితే అన్ని మార్కులు, ఎవరిన్ని బూతులు తిడితే అన్ని ర్యాంకులు ఇచ్చారు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. అన్ని హామీలు నెరవేర్చినట్టు డబ్బా కొట్టుకోవడం తప్ప మహానాడుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎన్టీఆర్తో పొగడ్తలే తప్ప వెన్నుపోటు ప్రస్తావన లేదు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ జాడ మహానాడులో కనిపించకుండా చేశారు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. కడపలో మహానాడంటూ గొప్పలు తప్ప రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు బాబు చేసింది శూన్యం. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. 11 నెలల్లో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చిన వారికి మహానాడు పేరుతో సంబరాలు చేసుకునే అర్హత లేదు. అవునా కాదా? కడప గడపపై ఒట్టేసి నిజం చెప్పండి. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. రైట్. రెండో రోజు మహానాడు కూడా సంబరంగా, అట్టహాసంగా వాళ్ళు ఏ రకంగా డబ్బా కొట్టుకోవాలో, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఆత్మస్తుతి, పరనింద, ఈ రకంగా గడిచిపోయింది. రెండో రోజు కూడా బాగానే గడిచిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం, ఆత్మలతో పొగిడించుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? బ్రతికున్నప్పుడు నానా తిట్లు తిట్టిన వ్యక్తిని ఆ వ్యక్తి మరణించాక ఆత్మరూపంలో పొగడటం మీరు ఎప్పుడైనా చూసారా? నిండు నూరేళ్లు బ్రతకాల్సిన వ్యక్తిని మానసికంగా నలిపి చంపేసి ఆత్మతో కాలక్షేపం చేయటం మీరు ఎప్పుడైనా చూసారా? సింపుల్గా చెప్పాలంటే ఆత్మతో మాట్లాడించుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎన్టీఆర్ గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎన్టీ రామారావు గారు పొగుడుతున్నట్టుగా ఏఐ ఇంటెలిజెన్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో క్రియేట్ చేశారు. ఒకటి రియల్. నిజం చెప్పాలంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నా కానీ
ఆత్మలతో ఇంటరాక్షన్ అని అర్థమైంది. కొత్త నిర్వచనం ఒకటి చెప్పించినట్టుగా తయారైంది. ఈ 2 రోజుల్లో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టడం. ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి అంత మంచి ర్యాంకులు, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తే వాళ్ళకన్ని మార్కులు. ఇది వాళ్ళ మార్కులు, వాళ్ళ ర్యాంకులు, వాళ్ళ మార్కులు, వాళ్ళ ర్యాంకులు. ఒక్కొక్కరికి ఎవరెవరో కొల్లు రవీంద్ర గారట, కావల గ్రీష్మ గారట, మద్దిపాటి వెంకటరాజు, వేణుగోపాలు, దుర్గాప్రసాద్ వీళ్ళంతా మార్కులు ఇచ్చారు. 84%, 85%, 86% వీళ్ళంతా. అంటే వచ్చి మనం ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి అవి ఇచ్చేసాం, ఇవి ఇచ్చేసాం, ఇంకా అద్భుతాలు సృష్టిస్తామని అబద్ధాలు చెప్పగలిగితే వాళ్ళకి అంత మంచి ర్యాంకులు. మరి ఇంత సీరియస్ షోలో కమెడియన్లు కూడా రావాలి కదా, కొంచెం కామెడీ కావాలి కదా, జబర్దస్త్ లాంటి షో ఉండాలి కదా, కాసేపు హాయిగా నవ్వుకోవాలి కదా. అందుకు ఒక వ్యక్తిని తీసుకొస్తారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర ఇట్లా పేర్లు ఉంటాయి కదా, వెంకీ మంకీ అట్లా. ఇది నట్టులూజు నర్సిరెడ్డి అట. ఎవరో ఈ సోషల్ మీడియాలో విన్నా, నట్టులూజు నర్సిరెడ్డి అని పెట్టారు ఆయనకి పేరు. మరి నాకు ఆ పేరు ఎందుకు పెట్టారు నాకు తెలియదు, ఆ పేరుకి నాకు సంబంధం లేదు, కానీ వాళ్ళు పెట్టినటువంటి పేరు. ఈ నర్సిరెడ్డి గారు మహానాడు టైంలో తప్ప ఎప్పుడు కనపడరు, అప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, వచ్చిపోతూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడారంటే, తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఆంధ్రప్రదేశ్లో తెక్కోడు పోయాడు. అంటే అక్కడ కేసీఆర్ గారిని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఆయన చెప్పినట్టుగా నిజానికి ముక్కోడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అంటే ఎదిగారు. తెక్కోడని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఎదిగారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వీళ్ళిద్దరూ ఎదిగారు. కానీ నర్సిరెడ్డి గారు నేను జర్నలిజంలో అడుగుపెట్టినప్పటి నుంచి అంతే ఉన్నారు. 4 అడుగులకు మించి ఆయన ఎదగలేదు. ఐ మీన్ మానసికంగా. సారీ, మీరు వేరే రకంగా అనుకుంటారేమో. సో వీళ్ళు ముక్కోడు పోయినా తెక్కోడు పోయినా ఎదిగారు వాళ్ళు, కానీ ఈయన ఎదగలేదు. సార్ నర్సిరెడ్డి గారు, మానసికంగా ఎదగండి, శారీరకంగా ఎదగండి. మనుషుల్ని అవమానకరంగా మాట్లాడడం, అవహేళనగా మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయటం, జబర్దస్త్ కామెడీ షోలు చేసినంత మాత్రాన మీరు గొప్ప లీడర్ అయిపోరు సార్. గుర్తుపెట్టుకొని మీరు మానసికంగా ఎదగండి, అక్కడే ఆగిపోకండి. మీ ఎదుగుదల ఆగిపోయింది, మానసికంగా ఎదగండి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి విజ్ఞప్తిని మన్నిస్తారని కూడా నేను అనుకుంటున్నా. రైట్. ఎన్టీఆర్ మానసికంగా నలిగిపోవడానికి కారకులు ఎవరు? ఆయన ఆత్మ మాట్లాడుతున్నట్టుగా ఏఐతో ఒక ఏవీని సృష్టించి మాట్లాడించుకోవడం అనేది గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలు, అమరావతిలో మహానాడు ఎందుకు పెట్టలేదు? ఒలింపిక్సే నిర్వహిస్తామని చెప్పిన వాళ్ళు కనీసం మహానాడు కూడా ఎందుకు పెట్టలేదు? పచ్చ మహిళల నోటితో జగన్ ఫ్యామిలీని తిట్టించడానికే మహానాడు పరిమితమా? ఎవరిన్ని అబద్ధాలు చెబితే వాళ్ళకి అన్ని మార్కులా? అత్యంత ప్రధానమైనది, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ జాడ మహానాడులో మనకు ఎందుకు కనిపించలేదు? ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ రకంగా మాట్లాడుతూ తాము చేస్తున్నారు, ఎటువంటి పరిపాలన చేస్తున్నారో తెలుసు కదా, ఆ పరిపాలన అందిస్తున్నటువంటి తీరుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంచి మాట చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ అనేది తప్పకుండా ఇస్తానని. ఒకసారి ఆ బయట వినిపించండి. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా, మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను, కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం, మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.
రైట్, వీటన్నిటితో పాటు ప్రధానమైన పాయింట్ పేర్ని నాని గారు లేవనెత్తారు. లోకేష్ నుంచి బాబుకు వెన్నుపోటు తప్పదా? ఈ అంశంపైన కూడా మనం మాట్లాడదాం. చాలా ముఖ్యమైనటువంటి అంశం, దీనిపైన కూడా మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రేగడ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎస్ పాషా గారు, మహానాడు 2 రోజుల మహానాడు ముగిసిపోయింది. మొత్తం 3 రోజుల మహానాడు టీడీపీకి సంబంధించి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే 2 రోజుల మహానాడు సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? ఏ పర్పస్తో ఇది ఏర్పాటు చేశారో ఆ పర్పస్ నెరవేరిందని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. సార్ ఈశ్వర్ గారు, ముందుగా మహానాడు యాక్చువల్గా 3 రోజులు ఉంటుంది ప్రతిసారి. 2 రోజులు గడిచిపోయింది ఇందాక. 2 రోజులు గడిచినా కూడా మహానాడు పర్పస్ అనేది ఎవరికి అర్థం కావట్లా. ఈ రోజు సాయంత్రం అర్థమైన పర్పస్ ఏంటంటే డొనేషన్స్, డబ్బులు డొనేషన్స్ తీసుకోవాలి అన్న పర్పస్ తోటే మహానాడు చేసినట్టు ఉంది. కానీ మేము ఇది సాధించాము 12 నెలల్లో, మేము ఇది చేశాము ప్రజలకి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాయకులు, టీడీపీ నాయకులు పాపం చిక్కుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి మైకిస్తున్నారు, ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏమన్నా సాధిస్తే మేము ఈ 12 నెలల్లో ఫలానా నెలలో ఇది సాధించాం, ఫలానా నెలలో ఇది ఇచ్చాం, ఫలానా నెలలో ఇది ఇచ్చామని చెప్పుకోవచ్చు. అవును, కానీ ఏమీ ఇవ్వకుండా సూపర్ 6 పేరు మీద ఏమి ఇచ్చారు అంటే 0. ఇది ఇచ్చినటువంటి సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు హామీలు. కానీ సూపర్ 6 ఇవ్వకపోయినా వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి ర్యాంకులు ఇచ్చారుగా. అదే చెప్తున్నాను నేను. ఈ సూపర్ 6లో మేము ఈ సూపర్ 6లో ఫలానాది ఇచ్చాము, ఫలానాది ఇవ్వలేకపోయినాము అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనిపించినాయి మీకు? ఎవరన్నా మాట్లాడారా? కేవలం ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం. అదే సార్, ఇచ్చాము అని చెప్పగలిగారా? అది ఎవరో చెప్పలేదు. ఎట్లా చెప్తారు ఇవ్వకుండా? అదే చెప్తున్నాను నేను. పరిస్థితులు అంత దారుణంగా మారినాయి ఇప్పుడు. ప్రస్తుత పరిస్థితులు నాయకులు మాట్లాడండి అని మైకులు ఇస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అదొకటైతే చేస్తున్నారు. కాకపోతే ప్రజలకు అర్థమవుతుంది, అరే వీళ్ళు పాపం ఏది మాట్లాడలేక మాట్లాడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏం స్టఫ్ లేదు అని చెప్పేసి ఇక్కడ మహానాడులో మాట్లాడిన వాళ్ళు మాటలు విని ప్రజలకు అర్థమైంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒకటి డొనేషన్స్, రెండో విషయం ఫుడ్. భోజనాలకు ఏమైనా వెళ్ళారేమో, లేదా భోజనాలు చేయాలని చెప్పేసి పర్పస్తో మహానాడు పెట్టారేమో అనిపిస్తుంది. 3 రోజులు సార్. మొదటి రోజు తాపేశ్వరం కాజా మెనూ సార్. మొదటి రోజు నిన్న తాపేశ్వరం కాజా, దాని తర్వాత గోంగూర చికెన్, దాని తర్వాత వెజిటబుల్ బిర్యానీ. ఇది నిన్నటి మెనూ. బాగానే ఉన్నాయి కదా? బాగున్నాయి, అందుకే చెప్తున్నా కదా. లంచ్ టైం వరకు ఉన్నారు, అంటే లంచ్కి ముందు వచ్చారు, లంచ్ చేసుకుని వెళ్ళిపోయారు. వీడియోస్ సాక్షిలో కూడా వచ్చాయి. అవును, ప్రజలందరూ వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వీడియోస్ వింతగా అనిపించింది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే రిక్వెస్ట్ కూడా చేశారు. ఏమని చేశారు అంటే, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు, ఈ ఆడియో వినిపిస్తాను, వినండి. తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపుమారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో ప్రజలు లేచి వెళ్ళిపోతుంటే ఫుల్ అటెండెన్స్ ఉండాలి, దయచేసి కూర్చోండి అని చెప్పేసి చెప్పలేక పాపం చంద్రబాబు నాయుడు గారు సతమతం అవుతున్నారు. ఇంత మంచి భోజనాలు నిలబెడితే పరిస్థితి అది. ఈ రోజు మనందరికీ తెలుసు, మన సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి. ఆ సందర్భంగా కొంచెం పెంచారు. మైసూర్ పాకు, దోసకాయ మటను, వెజిటబుల్ బిర్యానీ, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. ఇది ఈరోజు మెనూ. ఈరోజు కూడా ముందు ఆల్రెడీ మెనూ అనౌన్స్ చేశారు కాబట్టి లంచ్ టైంకి వచ్చారు, లంచ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్తే ఇది మహానాడా మహాభోజనమా? నాకు అదే మీరు చెప్పేది చూస్తుంటే ఏదో మహాభోజనంకి వచ్చిపోయినట్టుంది. సేమ్ అదే పరిస్థితులు సార్. రేపు కూడా అదే పరిస్థితులు. మీకు రేపు తెలియదు, రేపు కొంచెం మెనూ తగ్గించారు. ఏంటంటే బగారా రైస్, చికెన్ కర్రీ. రేపు రెండే. అది కాకుండా 13,000 కాయలు తెప్పించంట, మామిడికాయ పచ్చడి చేశారంట, మామిడికాయ చేశారంట 13,000 కాయలు తెచ్చి. ఇది పరిస్థితి. ఒకటి డొనేషన్కి మహానాడు చేస్తున్నారు, 2 తినడానికి మహానాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి సార్, నిన్న మనం చూసినాము 6 శాసనాలు అని చెప్పేసి. నాకు భలే కోపం వచ్చింది సార్, భలే కోపం వచ్చింది. మీరు ఏమని అనుకోండి, ఈ 6 శాసనాలు చూసి నాకు భలే కోపం వచ్చింది.
ఎవరు? లోకేష్ గారు అనౌన్స్ చేసినటువంటి శాసనాలు. అవును. ఎందుకు కోపం వచ్చింది అంటే ఈ 6 శాసనాలు అనౌన్స్ చేయడానికి ముందు లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించలేదు. 6 అనే ఒక నెంబరు కలిసి వచ్చిందని చెప్పేసి మళ్ళీ 6 అనౌన్స్ చేసి పడేశారు. ఎందుకు కలిసి వచ్చిందంటే ఇది ఇక్కడ కూడా 6 అన్నారు కదా, సూపర్ 6 అని. ఇది కలిసి వచ్చిందని చెప్పేసి మళ్ళీ 6 శాసనాలు వేసేసారు. నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతున్నా, ఈ 6 శాసనాలను ఒకసారి చూద్దాం. మొదటి శాసనం తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. ఎలా అది చెప్పండి. మీరు శాసనం పెట్టడం కాదు, ఎలా అని చెప్పేసి మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా చేయబోతున్నారు? దీనికి ఏమన్నా ఒక పారామీటర్ ఉందా? రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించాలి, సార్ 5 ఏళ్ళు అయిపోయింది తెలుగు జాతిని విశ్వఖ్యాతి చేశారా లేదా అని చెప్పేసి మేము ఎట్లా అడగాలి మిమ్మల్ని? మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి ప్రసంగించి వచ్చారు సార్. అది విశ్వఖ్యాతి. ఉన్న ఇంగ్లీష్ మీడియాన్ని మొత్తానికి లేకుండా చేసి మెల్లమెల్లగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థని మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లిపోతున్నారు ఈ కూటమి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కష్టపడి విశ్వఖ్యాతి ఆ రేంజ్కి తీసుకెళ్లారు మన పిల్లల్ని. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ యాంచి తీసుకొస్తారు సార్. ఈ వర్డ్స్ నాకు అర్థం కాదు. జీనోమ్ వ్యాలీ అంటారు, సైబర్ టవర్స్ అంటారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అదేదో ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? ఇవి ఎవరికి పనికి వస్తాయి? ఒక 1000 మందికి పనికి వస్తాయా? ఉద్యోగాలు ఇస్తారా? 10,000 మందికి ఇస్తారా? 50,000 మందికి ఇస్తారా? జీనోమ్ వ్యాలీలో సరే 1,00,000 పట్టుకోండి. ఉన్న పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో 5,30,00,000 దాదాపుగా గూగుల్ చెప్పిన పాపులేషన్. అందులో మీరు మాక్సిమం కొట్టుకున్న 5 ఏళ్లలో 50,000 దాటదు ఈ జీనోమ్ వ్యాలీలు, ఈ ఐటీలలో. సరే 1,00,000 చేసుకున్నా కూడా మరి ఇది ఎవరికి పనికి వస్తుంది? ఆ 1,00,000 మందికే కదా. మరి మిగిలిన 5,29,00,000 మంది పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ స్త్రీ శక్తి. నాకు నిజంగా చాలా అంటే చాలా కోపం వచ్చింది సార్. ఎందుకు కోపం వచ్చిందంటే స్త్రీ శక్తి మొన్నటికి మొన్న కడపలో 4 ఏళ్ల పాప సార్. నేను రాత్రి మొత్తం కూర్చొని కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే నా కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, ఏంటి ఈ పరిస్థితిని ఇది అని. ఎందుకు ఇట్లా? ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 4 ఏళ్ల పాపను తీసుకుపోయి అత్యాచారం చేసి గొంతు నులుమి తీసుకుపోయి కంప చెట్లలో పడేస్తే దిక్కు దివానం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించారు. 5 రోజుల తర్వాత ఇవాళ స్పందించారు. ఇది పరిస్థితి. నాణ్యమైన మద్యం అదే సార్, మద్యం తాగి ఒక జంతువు వాడు 22-23 సంవత్సరాలంట వాడు ఆ పని చేస్తే ఇది మొదటిసారి కాదు సార్, చాలాసార్లు అయింది. చాలామంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఈరోజు మనం చూసినాము. లైంగికంగా 198 మంది ఆడవాళ్ళని ఈ రోజు వరకు లైంగిక వేధింపులు, ఈ రోజు వరకు పరిస్థితులు అవి. హత్యలు 390 ఈ డేటా మనం బయట పెట్టినాం. స్త్రీ శక్తి అంటాడు నారా లోకేష్ గారు. నెక్స్ట్ వచ్చేసి అన్నదాతకు అండగా. అయ్యా దండం, అన్నదాతకి అండగా 20,000 ఇవ్వాలి కదా. పోయిన ఏడాది ఆ 20,000 ఇప్పుడు ఇస్తున్నారు, ఈ ఏడాది 20,000 ఇప్పుడు ఇస్తారు. ఇవరా? చెప్పారు, క్లియర్ గా చెప్పారు. 6,000 వేస్తే మేము వేస్తాము అని చెప్పి 54 లక్షల మంది అన్నదాతలకి మరి ఒక సంవత్సరం ఇవ్వాల్సిన 20,000 రూపాయలు మీరు మోసం చేసినట్టే కదా. దీన్న మీరు అన్నదాతకి మన ఏమంటారు అండగా అని చెప్పేసి మీరు కొత్తగా శాసనం పెట్టేది ఇదే కదా. మీరు పెట్టింది సూపర్ 6 లో కూడా చేసిర్రా. నెక్స్ట్ వచ్చేసి యువగళం. ఈ యువగళం ఏందో లోకేష్ ఇవి నిరుద్యోగ వృత్తులు లోకేష్ గారికి తెలవాలి. ఎందుకంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరానికి 4 లక్షలు పట్టుకుందాం. సంవత్సరం అయిపోయింది, 4 లక్షలు ఆల్రెడీ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? 4 లక్షలు తీసేసి ఇవ్వకపోగా 4 లక్షలు తీసేశారు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. యువగలం యువతని మోసం చేయడం. ఎవరికి ఇచ్చారు ఉద్యోగం? ఇది జోకు. కొత్తగా 61 మందిని ఎమ్మెల్యేలు చేశారంట. వాళ్ళ పార్టీలో కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. ధనవంతులను పట్టుకొని వాళ్ళని ఎలక్షన్ లో కంటెస్ట్ చేయించి ఇంకా ధనవంతులు చేస్తాం. పేద ప్రజలు మాత్రం చూస్తూ ఉండాలి. యువత కూడా ఒకసారి నేను డైరెక్ట్ గా యువతను ప్రశ్నిస్తున్నా, ఈ విషయం మీద స్పందించరా? 3,000 రూపాయలు మీకు రావాలా? 18,000 రూపాయలు అనుకుంటా, సారీ 36,000 రూపాయలు, 36,000 రూపాయలు ఎక్కడున్నాయని చెప్పేసి ప్రశ్నించరా? నెక్స్ట్ కార్యకర్త అధినేత. ఏ కార్యకర్తను అధినేత చేసిరయ్యా? ఈ రోజు అయితే నేను చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో ఎవరైనా కార్యకర్తను తీసుకుంటారు. అదే అంటున్నా, ఏ కార్యకర్తను అధినేత చేశారు? చేస్తారేమో. ఈ రోజు మాక్సిమం చేసింది ఒక కార్యకర్త చనిపోతే అది కూడా మర్డర్ అయిపోతే ఆ కార్యకర్త కుటుంబానికి మీరు ఉద్యోగం ఇచ్చి యాక్చువల్గా ఇవ్వకూడదు. అది టెక్నికల్లీ అది రాంగ్. ఆ ఉద్యోగం అనేది రాంగ్. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు వదిలితే ఇవ్వండి. మొన్న ఆడబిడ్డ 4 సంవత్సరాల బిడ్డ కాపాడుకోలేకపోయినాం కదా, అట్లాంటి ఆ పాప తండ్రికి ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చారని విన్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా చేయండి పర్లా, కానీ ఇది రాంగ్.
Right. నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక్క సెకండ్ స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడాలి. స్త్రీ శక్తి అని చెప్పేసి మహిళలకి మైకులు ఇచ్చి మహిళా నాయకురాలతో మాట్లాడిస్తున్నారు. ఉదాహరణకి మనము గుమ్మడి సుధారాణి గారు సంధ్యారాణి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంట. ఆమె మాట్లాడారు స్త్రీ శక్తి మీద. దాని తర్వాత సబిత గారు మాట్లాడారు. ఎంత ఘోరము అంటే మహిళలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారీతిన తిట్టిస్తున్నారు. వాళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళేం మాట్లాడుతున్నారు, డేరా రెడ్డి అనేది ఒక మహిళా నాయకురాలు. ఆ డేరా అన్న పేరేంటో ఆ నాయకురాల్ని కూర్చోబెట్టి అడిగితే ఆమెకు తెలియదు. ఇంకేదో ఉంటుంది, ఆమెకు తెలియదు. స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి చదివి వెళ్తున్నారు. ఇదా రాజకీయం? నేను మారాను అని చెప్పేసి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా మారారా ఒక్కసారి దయచేసి చెప్పాలి. నెక్స్ట్ సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేలో లక్షల పుస్తకాలు చదివినంట. 2 లక్షల పుస్తకాలు. 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న వర్డ్ చదవాలనిపించలేదా? లేదా ఏ పుస్తకంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న వర్డ్ కనిపించలేదా? ఆత్మగౌరవం గురించి చదువుకోలేదు పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, ఆయన జనసేన పార్టీ అని చెప్పేసి మర్చిపోయి తెలుగుదేశం పార్టీ మహానాడుని పొగుడుతున్నాడు. ఒక జమానాలో నా తల్లి నన్నవు లోకేష్ అన్నుడు ఒక జమానాలో పాలు పొంగడానికి 5 నిమిషాలు పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి రక్తం పొంగడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పేసి అన్నతోడు అనిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ చైన్ ఇరిగిపోయింది అన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహానాడు ఓహో అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని మనం వచ్చేయాలి. ఇంకోటి సార్, ఇక్కడ హరిహర వీరమల్లు అని చెప్పి సినిమా వస్తుంది అని చెప్పి వినని మాట్లాడదాం సినిమా గురించి. అది దాని గురించి తర్వాత నాకు అవకాశం ఇస్తారు అంటే ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంది. నేను ఇది నిజాలు మాట్లాడాలి, ప్రజలకు తెలవాలి. మాట్లాడదాం అది. నెక్స్ట్ ఒక చిన్న విషయం సార్, మీరు నిన్న చెప్పలేక మధ్యలో ఆపేశారు టైం లేక. ఇక్కడ ఒక మాట అన్నారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నారు. ఇదేదైతే అన్నారో చాలా మంచి మాట. నిన్ననే మీరు కంప్లీట్ చేస్తే అయిపో, ఈ రోజు నేను ప్రూఫ్తో సహా కంప్లీట్ చేస్తా. స్వడబ్బా అంటే ఏంటి సార్? మన డబ్బా మనం కొట్టుకోవడం, అంతే కదా? ఇది స్వడబ్బా. వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. 117 హామీలు అంటే అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అమలు చేశారంట. ఎవరు చెప్తున్నారు? లోకేష్ గారు. దీన్ని అంటారు స్వడబ్బా. ఏ రాష్ట్రంలో అమలు చేశారో ఒకసారి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కాలా, వేరే రాష్ట్రంలో ఏమైనా చేశారా, లేదా వేరే దేశంలో చేశారా ఒకసారి చెప్పాలి. ఒకటి. రెండోది పరడబ్బా. సార్ మంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. పరడబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక నీరాంజనాలు. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో, ఇది చాలా ఇంపార్టెంట్, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్ ఒకటి సినిమా చూసి ఉంటారు. దాని తర్వాత మిస్సమ్మ, దాని తర్వాత సంపూర్ణ రామాయణం అని చెప్పేసి చెప్పారు. సంపూర్ణ రామాయణం ఆయన చేయలేదు ఎన్టీఆర్ గారు, బాబు గారు చేశారు. చేసినటువంటి సినిమా. ఈయన సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీ వ్యక్తి. ఈయన ఏం చేస్తాడు అంటే సినిమా నాలెడ్జ్ లేదు ఈయనకి. సినిమా అసలు ఏ విషయంలో నాలెడ్జ్ లేదు. అదేదో చిరంజీవి గారి దయ వల్ల ఆయన సూపర్ స్టార్ అయిపోయిండు. ఆయన మన నాన్నగారు చెప్పారు 100 కోట్ల సినిమా కూడా చూపించాడు చూద్దామని. ఇది పరడబ్బా. పరస్పర డబ్బా చూపించాను. చెప్పండి నవ్వొస్తుంది మీకు. లోకేష్ గారు ట్వీట్ చేశారు ఏమని? తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు ప్రత్యేకతను గుర్తు చేస్తూ పవనన్న అందించిన ప్రశంసలు స్ఫూర్తనీయము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మొత్తం 117 పూర్తి చేసిండట. పరడబ్బా పవన్ కళ్యాణ్ గారు మహానాడుని పొగుడుతాడు, పరస్పర డబ్బా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ పొగుడుతాడు. ఇది నిజంగా ఘోరం సార్. నిజంగా నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే. ప్రజలకి పని చేయండి అయ్యా అంటే ఫైళ్ళ మీద ఫైళ్ళు. పవన్ కళ్యాణ్ గారి శాఖలో హైయెస్ట్ అంట దేశంలోనే. వాడెవడో అంటాడు ఒక వ్యక్తి, అంటే సారీ వాడన్నాను, ఆయన ఎవరు అంటారు ఒక వేరే ఛానల్లో. ఆయన ఏమంటాడంటే నెంబర్ 1 నరేంద్ర మోదీ, నెంబర్ 2 పవన్ కళ్యాణ్. దేంట్లో నెంబర్ 2? దేశంలోనే అత్యంత అధికంగా ఫైళ్ళు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ. దేశంలోనే, రాష్ట్రంలో కాదు. అట్లాంటి వ్యక్తి అంటే నెంబర్ 2 అంట. 14,000 ఫైల్. వినేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పేవాడు ఏదైనా చెప్తాడంట. అదే పరిస్థితి ఇప్పుడు. రైట్. శేఖర్ రెడ్డి గారు,
ఈ అంటే మీరు మొత్తం ఈ అమరావతి ఈ మహానాడు గురించి మాట్లాడండి, కానీ అమరావతిలో పెట్టకుండా కడపలో ఎందుకు పెట్టారన్నదే చిన్న అనుమానం. అదొకటి క్లారిటీ ఇచ్చి మహానాడు మొత్తం ఈ 2 days దానిపైన చెప్పండి. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, నమస్తే. మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వ్యక్తులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, కడప గడ్డలో మేము అడుగు పెట్టాం, కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని చెప్పుకోవడం కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం మాత్రం కడపలో పెట్టారు సార్. ఓకే, ఇంకంతకు మించి వేరే ఏం లేదు సార్. కడపలో మేము జెండా పాతేంగి అని చెప్పాలి కోసం సార్ వాళ్ళు, కానీ జెండా పాతేంగి ఏముండదు సార్. ఉన్న జెండా అమరావతిలో పెట్టచ్చు కదా, ఒలింపిక్సే పెడతామన్నారు కదా అక్కడ. సార్ అమరావతిలో ఏముంది సార్, గట్టిగా వర్షం వస్తే మునిగిపోద్ది సార్. మహానాడు మునిగిపోయిందంటే బాగోదు కదా. ఓకే, మళ్ళీ అసలే వర్షాకాలం, నైరుతి ఋతుపవనాలు కొంచెం ముందుగానే వచ్చాయండి సార్, భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఓకే, అమరావతిలో భారీ వర్షాలు వచ్చి ఏదైతే మహానాడు ప్రాంగణం మునిగిపోయిందంటే మరీ చండాలంగా ఉంటది కాబట్టి కడపలో పెట్టుకున్నాను సార్. రైట్. ఇంకో విషయం సార్, పాపం సార్ నిజంగా ఈ రోజు ఆ ఏ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది సార్, స్వతహాగా నేను ఎన్టీఆర్ అభిమాని, సాక్షి ఉండాలి కదా. మళ్ళీ చెప్తున్నాడు సార్, నిన్న 10 లక్షల కోట్ల వారసత్వ అప్పు, 1,20,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో వచ్చాయండి సార్. మరి అది నిజమా? లేకపోతే మరి మీరు బడ్జెట్ లో పెట్టింది ఇది నిజమా? మేము బడ్జెట్ లో పెట్టింది తప్పుడు కాగితం, ముడి తుడుచుకోవడానికి పనికి రాదు. మా పయ్యావుల కేసు ఒక పనికి మాలినోడు, మా ప్రిన్సిపల్ సెక్రటరీలో పనికి మాలినోళ్ళు. మేము పెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాల కుప్ప. ఇది టిష్యూ పేపర్ కన్నా దారుణం, టాయిలెట్ పేపర్ కన్నా దారుణం. మేము చెప్పిందే నిజం, అసెంబ్లీలో చెప్పింది మేము అబద్ధం అని చెప్పి ఒప్పుకోండి, లేకపోతే మహానాడు సాక్షిగా మీరు చెప్పేది అబద్ధం అని ఒప్పుకోండి. ఎంతకాలం? ఏడాది అయింది. చరిత్రలో ఏనాడు లేని విధంగా 1,50,000 కోట్ల పైచిలకు అప్పు కేవలం ఏడాదిలో చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చే చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 10 లక్షల కోట్ల వారసత్వం తప్పండి సార్. సిగ్గుండాలి కదా సార్ కొంచెమన్నా. 75 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడతారా? నేను ఛాలెంజ్ విసురుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి. 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడా? మీ బడ్జెట్ పేపర్స్ తీసుకొని రండి, బహిరంగ చర్చ చేద్దాం. మీరు చెప్పింది అబద్ధం అని మేము నిరూపిస్తాం. నిరూపిస్తే మీరు రాజీనామాకు సిద్ధమా? నేను అడుగుతున్నాను సార్. ఇంకోటి, బిల్లులు పెండింగ్ అంట సార్. మరి ఇదేంటి సార్? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మాకు వారసత్వం ఇచ్చిపోయింది. ఎంత ఇచ్చిపోయారు? 63,724 కోట్ల రూపాయలు సార్. బానే ఇచ్చారే, సెక్టార్ వైజ్, ఏ సెక్టార్ లో. మరి మీరు మా మీద పెట్టిపోయింది ఏంటి సార్? మీలాగా మేము డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, విధ్వంసం జరిగిపోయింది, కోవిడ్ వచ్చింది అని చెప్పేసి దొంగ నాటకాలు ప్రజలకు వెన్నుపోటు పడవలేదే. దమ్మున్న మగాడిలా జగన్మోహన్ రెడ్డి గారు, దమ్మున్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తూచా తప్పకుండా సంక్షేమం చేసింది. ఎందుకంటే నిన్న సార్ అజెండా అంట సార్, అది అజెండా కాదు సార్, నయవంచం సార్. ఎందుకంటే సార్ ఏం చెప్పినట్టుగా, ఎవరైతే మన పాషా గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతం 6 సూత్రాల ఆవిష్కరణ సార్. మరి సూపర్ 6 ఏమైంది సార్? గాలికి ఎగిరిపోయిందా? అంటే 12 అనుకుంటున్నా, లేదా ఒకటేనా సార్? సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి వదిలేసి ఇది చెప్పండి. ఆ సూపర్ 6, ఈ సూపర్ శాసనాలు 6, ఇవి 6+6 మొత్తం 12 లేకపోతే ఓన్లీ ఆ 6 పోయి ఈ 6 వచ్చిందా కొత్తగా? సార్ ఆ 6 పోద్ది, ఈ 6 పోద్ది, అసలు 6లే ఉండవు, టక్అవుట్లే సార్ అన్ని. నెక్స్ట్ ఇంకోటి సార్, వాళ్ళు మాట్లాడుతూ సార్ నవ్వు వచ్చింది సార్. ఇంకొక అజెండా, తెలంగాణ అండమాన్ లో కూడా పార్టీ ఇస్తున్నాడు సార్. పోనీ సార్ పోనీ నిజంగా దండం పెడుతున్నాను సార్, అంతరిక్షంలో కూడా అని చెప్పలేదు వాళ్ళు. జాతీయ అధ్యక్షులు కదా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు పెట్టుకున్నారు వాళ్ళు సార్. పక్క పార్టీలో సార్, పక్క రాష్ట్రంలో కార్పొరేటర్ కూడా ఉన్నాడు సార్, కానీ జాతీయ పార్టీ సార్. నెక్స్ట్ ఇంకోటి సార్ ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలండి సార్. సార్ కొంచెమన్నా బుద్ధి ఉందా సార్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు పటిక్ మని బికేశారు. 4 లక్షల ఉద్యోగాలు కటింగ్ చేసి మళ్ళీ ఈ రోజు ఉపాధి అవకాశాలను మాట్లాడుతుంటే ఇది నిజంగా దయ్యాలు వేదాలు వల్లించడం కదా. ఇంకొకటి సార్, యువత సంక్షేమం అని సార్. ఎక్కడుంది సార్ యువతకు సంక్షేమం? ఈ ఏడాదిలో యువతకు మీరు చేసిన సంక్షేమం ఏంటి? చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వలేదు. వాళ్ళు అల్లో లక్ష్మణ అని చెప్పి ఫీజులు కట్టట్లేదని కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే ముందు హాల్ టికెట్లు ఇవ్వట్లా. తల్లిదండ్రులు పుస్తకం తాకట్టు పెట్టి మరి ఈ రోజు పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తులు అమ్మేసి పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది కాలంలో యువతకు ఏం చేశారు మీరు? యువతకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా మీరు చెప్పిన 1,00,00,000 మందికి మీరు
ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మరి ఇది దగా కాదా, మోసం కాదా, నయ వంచన కాదా? ఇదా మీరు మాట్లాడేది సార్? ఇంకోటి మహిళా శిశు సంక్షేమం సాధికారికం సార్. సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఏడాది కాలంలో మహిళా సంక్షేమానికి మీరు చేసింది ఏంటి? ₹1 ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా నిటారుగా నించొని అబద్ధాలు మాట్లాడారు కదా. ఏడాది అయిపోయింది, ఇచ్చారా? ఏదో ఒక సిలిండర్ ఇచ్చామని వచ్చారంటే కదా, ఒక సిలిండర్ ఏదో ఇచ్చారు. సార్ వచ్చే ఏడాదికి కూడా బడ్జెట్ లో లేదు సార్ ఆడబిడ్డ నిధి కింద. బడ్జెట్ లో అలొకేషన్స్ ఉంటాయి కదా సార్, బడ్జెట్ లో అలొకేషన్స్ లేవు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకం కొనసాగిస్తామన్నారు సార్. ఏమైంది సార్ చేయూత? ఏమైంది సార్ ఆసరా? ఏమైంది సార్ 0 వడ్డీ రుణాలు? ఏమైంది సార్ తోడు? ఇవన్నీ ఏమయ్యాయి సార్? గాలి కొట్టుకుపోయాయి సార్. ఊరికే ఉత్త ప్రసంగాలు చెప్తే ఎట్లా సార్? ఇంకోటి సార్, అన్నదాతకు అండగా ఉంది సార్. సార్ ఇది ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ ఇది రాష్ట్ర ప్రజల్లో చాలా మంది మేధావులు మాట్లాడుకుంటున్న మాట సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతకు పెట్టుబడి నిధి కింద 20,000 ఇస్తామన్నది ఇవ్వకపోగా ఎగ్గొట్టి మళ్ళీ అన్నదాత ఈ సంవత్సరం సార్ నాకు తెలిసి 70,000 కోట్ల రూపాయలు రైతన్న నష్టపోయాడు సార్ ఈ ఏడాది కాలంలో. ఎలా నష్టపోయాడంటే సార్, ప్రతి రైతన్న పెట్టుబడి వేయాలి సార్, డబ్బులు అనేది ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి సార్. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వట్లేదు సార్. ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి తీసుకొచ్చి రైతన్న ఏదైతే పెట్టుబడి పెడుతున్నారు సార్, పెట్టుబడి పెట్టిన దానికి అకాల వర్షాలతో సగం లాస్ సార్. మిగిలిన వాటికి ధాన్యానికి కొనుగోలుకి మద్దతు ధర లేదు సార్, అపరాలకు మద్దతు ధర లేదు సార్, పొగాకు మద్దతు ధర లేదు సార్, ఏదైతే హార్టికల్చర్ కి మద్దతు ధర లేదు సార్. వీళ్ళు గడపలో చెప్తున్నారు కదా సార్, కడప అనంతపురంలో చీనీ తోటలు ఏప్రిల్ మే మాసాల్లో వచ్చేవాడి లాస్ట్ ఇయర్ 1 lakh వరకు తగిలింది సార్. కానీ ఈ ఏడాది 15,000 రూపాయలు సార్. అన్నదాత ఈ రోజు ఊరేసుకునే పరిస్థితిలో ఉంటే అన్నదాతకు అండగా అంట సార్. మిర్చి రైతుల పరిస్థితులు చూశారు, పొగాకు రైతుల పరిస్థితులు చూశారు, ధాన్యం రైతుల పరిస్థితులు చూశారు, హార్టికల్చర్ రైతుల పరిస్థితులు చూశారు. ఎంత దారుణంగా ఉంటే అన్నదాతకు అండగా ఉంటామంట సార్. సార్ ఈ రోజు సార్, అది నిన్న సార్, ఈ రోజు సార్ ఇంకా ఎంత దారుణం అంటే సార్, ఎంత నిస్సిగ్గు కాపద్దాలంటే ఈ రోజు పోర్టుల గురించి మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు మీ జీవితానికి, మీ రాజకీయ జీవితానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్క పోర్టు కట్టించారా? ఒక్క పోర్ట్ అయినా మీ ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్న 4 పోర్టులని మీ ఖాతాలు వేసుకోవడానికి రెడీ. విమానాశ్రయం గురించి మాట్లాడారు సార్. ఎవరు సార్ భోగాపురం విమానాశ్రయం కట్టించింది? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఖాతాలు వేసుకోవడానికి రెడీ సార్. సాగునీటి ప్రాజెక్టులు సార్. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి ఉందా? వాళ్ళు ఏం చెప్తారంటే పట్టిసీమని చెప్తారు సార్. 1 minute సార్. రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి కాలువ మీద పంపులు పెట్టి అది మా సృష్టి అని చెప్పుకుంటారు సార్. ఎంత నిసిగ్గా. ఇంకోటి విద్యుత్ సంస్కరణ అండి సార్. సార్ ఇది బాగా ఆలోచన చెప్పుకుంటూ పోతే సరిపోదేమో. వాళ్ళు పెట్టినట్టు మనం కూడా 3 రోజులు పెట్టుకోవాల్సిందే సార్. 1 minute ఫినిష్ చేస్తాను, 1 minute లో ఫినిష్ చేస్తాను సార్. విద్యుత్ సంస్కరణలు అండి సార్. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు ప్రైవేట్ సంస్థలకి వెలుగుల జివ్వులు సార్, వినియోగదారుడికి మాత్రం అధిక ధరల చీకట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు 97 లో డీమ్డ్ క్లాస్ అని తీసుకొచ్చారు సార్. డీమ్డ్ క్లాస్ తీసుకొచ్చి సార్ ఏదైతే జేగూరుపాడు జీవీకే స్పెక్ట్రమ్ ల్యాంకోకి అనుమతులు ఇచ్చారు సార్. వాళ్ళు ట్రయల్ రన్ కింద 80% ఉత్పత్తి చేస్తే ఆ 80% కి అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. వాళ్ళు తర్వాత 25 సంవత్సరాల పాటు 25% విద్యుత్ ఇచ్చినా సరే గవర్నమెంట్ వాళ్ళకి 80% కట్టాలి సార్. అలా 10,000 కోట్ల రూపాయలు లాస్ అయింది సార్. దాని గురించి ఈనాడు పత్రికే రాసింది. సో 10,000 కోట్ల రూపాయలు లాస్ అయితే దాన్ని అక్కడ ఆపలేస్తారు 2017తో. జీవికే వాటికి ఆపేసి ల్యాంకోకి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఇచ్చారు సార్. ఇలా విద్యుత్ సంస్థల్ని ఏపీఈఆర్సీని ఏం చేశారు సార్? భ్రష్టు పట్టించి అదపాతాలానికి దొక్కేసి ఈ రోజు విద్యుత్ సంస్థ అన్ని కలిపి అబద్ధాలే అంటారా సార్? ఏమీ లేదు సార్. ఏదైతే ఆయన చెప్పినట్టు స్వడబ్బా జగన్నామ స్మరణ జరుగుతుంది సార్. అక్కడ జగన్నామ స్మరణ సార్. ఫైనల్ గా మాట చెప్పాలి సార్. ఒక ఆయన తెలంగాణ నుంచి వస్తారు సార్, పొట్టైన తెలంగాణ నుంచి వస్తారు సార్, పొట్టైన నట్లూజ్ నర్సిరెడ్డి అని. ఆయనకి చెప్తున్నాం సార్, కబడ్డార్ నట్లూజ్ నర్సిరెడ్డి, తెలంగాణలో ఉండేవాడు ఆంధ్ర నాయకులతో నీకేం పని? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. అదే 4 బయటకు తీసి తెగ నరుకుతామని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారితో నీ తెలంగాణలో నువ్వు రాజకీయం చేసుకో.
ఏం పని జగన్మోహన్ రెడ్డి గారితో? రైట్ అండి. లక్ష్మణరావు గారు, ఈ మహానాడు గురించి మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ మీకు కూడా. జూనియర్ ఎన్టీఆర్ కనపడలేదు సార్, ఎంత వెతికినా. గతంలో ఆయన బాగా వాడుకున్నారు, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఈ మధ్య పూర్తిగా పక్కన పెట్టేశారు? ఆయన ఏం కనపడట్లేదే? సార్, మీకు ప్యానల్ ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, ఎంఆర్ పాషా గారికి, సాక్షి టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకొని గతంలో ఏ రకంగా అయితే ఆయన యాక్సిడెంట్ అయినా సరే, ఆయన హాస్పిటల్లో ఉండి దెబ్బలు తగిలి అయినా సరే పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా అయితే టీడీపీ పార్టీకి నేనున్నానని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారు వేసినటువంటి బట్టలు ఏవైతే కాకి సొక్క ప్యాంటు వేసుకొని కరెక్ట్ రాష్ట్రం మొత్తం నలుమూలలో తిరిగి ఆ రోజున చాలా బూస్టింగ్ ఇచ్చారు. కరెక్ట్. ఇదిగో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారే టీడీపీ పార్టీకి వెన్నుముక, ఈయనే ఈ పార్టీని నడిపించగలరని ప్రజల్లో ఒక వేవ్ వచ్చిందండి, ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిందండి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇది కరెక్ట్ కాదు, రేపు నారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషన్ అవుతాడు, హెవీ కాంపిటేటర్ అవుతారు. ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ని మనం తుంగలో తక్కకపోతే రేపొద్దున నా కొడుక్కి భవిష్యత్తులో ఇబ్బందికరంగా అవుతుందని భావించి ఆయన్ని సినిమా పరంగా ఇబ్బంది పెట్టారు. చాలా సినిమాలు ఫ్లాప్ చేయించారు. అలాగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, చాలా బ్లాక్ మెయిల్ చేశారు. ఈ రోజున కుటుంబానికి దూరం చేశారు, పార్టీకి దూరం చేశారు. టోటల్గా నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీ రామారావు పేరు ఎక్కడ కూడా వినపడకుండా చాలా పక్కా ప్లాన్డ్గా చేసినటువంటి ప్లాన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దీంట్లో చాలా సక్సెస్ అయ్యారండి చంద్రబాబు నాయుడు. నిజమైన వారసులు ఎవరు? లోకేష్ గారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారా? ఎన్టీఆర్తో ఈరోజు ఏఐతో మాట్లాడించారు కదా, ఆ ఎన్టీఆర్ ఆత్మని అడిగితే ఏం చెప్తుంది ఏఐతో? నా నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటుందా, లోకేష్ అంటుందా? ఆ ఏఐ 100% ఎన్టీ రామారావు గారు బతుకున్నా, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఏఐలో మాట్లాడినా, నిజంగా ఎన్టీ రామారావు గారితో ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఖచ్చితంగా మాట్లాడిస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. అంతేనా? ఎన్టీ రామారావు గారు బతుకున్నా జూనియర్ ఎన్టీ రామారావు గారే నా రాజకీయ వారసుడని ఎన్టీ రామారావు గారే చెప్తారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క హంస అంటే ఆయన యొక్క ఉన్నతి, ఆయన యొక్క రాజసం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ లో కనబడుతూ ఉంది. అది గమనించారు చంద్రబాబు నాయుడు గారు. గమనించి మన పప్పుకి ఈయన చాలా కాంపిటేట్ అవుతారు, మన పప్పు నిలబడదని. వాళ్ళు ఎంత దిగజారి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని డేరా రెడ్డి అన్నా మీరు ఆ విధంగా మాట్లాడకండి, అందులోనూ ఇది వేదిక కాదు, మాట్లాడకండి. ఓకే సార్, మంచి మాట అన్నారు. ఇది మన సంస్కారం, మన పార్టీ సంస్కారం, సాక్షి ఛానల్ సంస్కారం. అలాగే నేనేమంటానంటే ఈశ్వర గారు, దేవుడిచ్చినటువంటి చక్కటైనటువంటి వాగ్దాటి, దేవుడిచ్చినటువంటి నాలెడ్జి, దేవుడిచ్చినటువంటి తెలివితేటలంతా కూడా మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కోసం, సాక్షి ఛానల్లో పనిచేయడం కోసం మీకు ఇచ్చిన అమోఘమైనటువంటి తెలివితేటలకి ఆ దేవుడికి ఇంకోసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజున సాక్షి ఈశ్వరరావు గారు సాక్షి ఛానల్లో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడంలో అత్యయితు కాదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే సార్, ఈశ్వరరావు గారు మన మహానాడు ఈ రోజు చూసాం. మహానాడు సభ ఏ విధంగా జరిగిందంటే సార్, మహానాడు సభలో వడలు చాలా బాగున్నాయి సార్. పులిహోర చింతపండు కాస్త ఎక్కువైనా నెయ్యి వేసారండి, చాలా అద్భుతంగా ఉందండి. అక్కడక్కడ నెయ్యితో కూడిన బూరెలు వేశారు, అరిసెలు వేశారు. మహానాడికి వెళ్ళారా? అవన్నీ టేస్ట్ చేశారా? జీడిపప్పు దట్టంగా దండించారండి సార్ ఈశ్వరరావు గారు. ఇవన్నీ కూడా ఇంకేంటంటే ఆదివారం అయితే ఇంకా బాగుండు, చాలా జనాలు వచ్చేవారు. కనీసం భోజనాలు తినడానికైనా ఆ ఖాళీ కుర్చీలు కనబడకుండా జనాలు ఎక్కువ వచ్చేవారేమో అనే ఆలోచన విధానం టీడీపీ కార్యకర్తల్లో, టీడీపీ నాయకుల్లో
చాలా మందికి మొదలు తెలిసింది. అలాగే ఎవరైతే ఈ మహానాడు సభకి వెళ్ళినట్టు వ్యక్తులు ఒకటే ఆలోచించారండి, మనం ఏం సాధించాం ఈ 11 నెలల్లో, మనం ఏం చేసాం ఈ రాష్ట్ర ప్రజలకి, ఎందుకు మహానాడు సభ పెడుతూ ఉన్నాం, ఏం సాధించాం, సూపర్ 6 ఏమన్నా ఇవ్వగలిగామా, 143 హామీలు ఏమన్నా నెరవేర్చామా, ఎందుకు సభ పెట్టామంటే ఆత్మస్తుతి కాదు సార్, 117 ఎవ్వరు చేయని విధంగా సంక్షేమం దేశంలోనే ఎవ్వరు చేయని విధంగా ఇచ్చేసాం. 117 హామీలు ఆల్రెడీ అమలు చేసేసాం చెప్తున్నారు లోకేష్ గారు. చెప్తారు సార్, ఆయన సాక్షాత్తుగా అసెంబ్లీలో చెప్పారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు సార్. అంతకన్నా దారుణం ఏమని సార్, అంతకన్నా అబద్ధాలు ఏమన్నా సార్, తండ్రి అనుకున్నాం. అబద్ధాలకి ఫ్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మించిపోయారు నారా లోకేష్ గారు. అబద్ధాలు ఆడటంలో తండ్రి మించిన తనయుడు నారా లోకేష్ గారు కదా. అందుకని ఆయన అన్నారు 110 హామీలు నెరవేర్చామని. 143లో 110 తీసేస్తే ఎంత అండి, 33 అంటే మీకు అర్థమైంది సార్. 3+3 6 6. వీళ్ళు ఎగ్గొట్టినటువంటి సూపర్ 6 6. వీళ్ళు చెప్పినటువంటి శాసనాలు 6. అంటే ఇందాక పాసా గారు చెప్తున్నాడుగా, రైమింగ్ ఎంత కుదిరిందో చూడండి. పాసా గారు చెప్పారు బాగా సార్, సూపర్ 6 6, ఆ చెప్పిన శాసనాలు 6, ఎగ్గొట్లు సూపర్ 6 6 అయితే ఎంత కమ్మగా అబద్ధాలు చెప్తారు సార్. ఇక్కడ ఇంకో మహా అద్భుతమైన కార్యక్రమం ఏం జరిగిందంటే సార్, ఇక్కడ ఈశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్వరం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నామస్వరం, సాక్షి టీవీ పేపర్ యొక్క నామస్వరం, ఈ 3 కలిపి 806 సార్లు. అంటే శ్రీరామ్ 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 అని శ్రీరాముడి యొక్క 1,000,000 నామస్వరాలు ఏ రకంగా అయితే మనం పలుకుతామో, ఏ రకంగా అయితే బుక్ పేపర్ మీద మనం రాస్తామో, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు 507 సార్లు, వైఎస్ఆర్ పేరు 212 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు 78 సార్లు, సాక్షి ఛానల్ పేరు 18 సార్లు. అంటే 805 సార్లు మన యొక్క తలంపులు తలించుకున్నారండి. ఇక్కడ చూస్తే సీనియర్ ఎన్టీఆర్ పేరు 83 సార్లు, తెలుగుదేశం పార్టీ పేరు 161 సార్లు, చంద్రబాబు నాయుడు గారి పేరు 117 సార్లు. అంటే 461. ఇక్కడ ఎవరు ఫెయిలియర్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారు సార్? టీడీపీ ఫెయిల్ అయింది, వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందా ఈ మహానాడు? అంతే కదా. ఇంకా విషయం ఇంకో క్వశ్చన్ అడిగారు సార్ ఈశ్వర గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఎందుకు మీరు మహానాడు సభ పెట్టలేదు, కడపలో ఎందుకు పెట్టారని చాలా అద్భుతమైన వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు. ఎందుకు పెట్టారో తెలుసా? దేనికి పెట్టారంటే, అమరావతిలో సభ పెడితే అక్కడ ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు కుర్చీలు ఖాళీగా చూపిస్తూ ఉన్నారో అంతకు మించి కుర్చీలు ఖాళీగా కనబడతాయి. అక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తల నాయకులు కూడా ప్రశ్నిస్తారు, ఏమి సాధించాము, ఏమి ఇచ్చారు, ఏం చేశారని మీరు ఈ మహానాడు సభ పెడతారని అడుగుతారని. అక్కడ అడిగితే గందరగోళం అవుతుంది, సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది 1 సంవత్సరాలైనా భావించి, ఎక్కడ పెట్టినా ఈ వ్యతిరేకత వస్తుందని భావించి కడపలో ఎందుకు పెట్టారంటే, కడపలో వ్యతిరేకత చూపించారనుకోండి, అది వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, వచ్చిన వాళ్ళు ఆ పార్టీ సింపథైజర్లు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద తోసేయడానికి అక్కడ కడపలో పెట్టారండి. రైట్, వెరీ గుడ్. అయిపోయింది సార్. ఈశ్వర్ గారు, మళ్ళీ ఏం జరిగిందంటే ప్రకృతి కూడా సహకరించలేదు సార్. వాళ్ళు పెట్టినటువంటి కోట్లు గుమ్మరించారు, 100 కోట్లు గుమ్మరించారు, ఫ్లెక్సీలు కట్టారు, జెండాలు కట్టారు. ఏమైనాయి సార్? ప్రకృతి విలయ తాండవం మొత్తం ఫ్లెక్సీలు ఎగిరిపోయి, జెండాలు ఎగిరిపోయి, దేవుడిగా పూజించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం దగ్గర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, అలాగే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చుట్టూ జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు. ఏమయ్యాయి సార్? అవన్నీ కూడా ప్రకృతి గాల్లో తీసుకెళ్లిపోయింది. మీరు చేసిన పాపాలకి ప్రకృతి కూడా మీకు సహకరించలేదు. ఆ గడ్డ పుణ్యాత్ముల గడ్డ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ. అటువంటి
పుణ్యాత్మలు పుట్టిన గడ్డలో ఇటువంటి పాపాత్ములు ఆ సభ పెడితే ప్రకృతి విలయ తాండవం చేసి వాళ్ళకి బుద్ధి చెప్పింది సార్. ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించలేదు సార్. మీరు ఒక 30 సెకండ్ కన్క్లూడ్ చేయండి సార్. ఇది యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా చూపించాను. ఇది యాక్చువల్గా ప్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో వాడినటువంటి ప్యాంప్లెట్. సంవత్సరం పూర్తయింది కదా, అందుకే ఈ ప్యాంప్లెట్ మళ్ళీ తీసుకొచ్చాను నేను. ఈ సంవత్సరం పాటు అంటే ఒక కుటుంబానికి భార్యాభర్త 4 పిల్లలు ఉంటే 1,22,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. సంవత్సరం అయింది అంటే ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు 1,22,000 రూపాయలు ఇవ్వాలి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 1,00,000. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్కటి స్పెసిఫై చేశారు. ఇదొకటి ప్రతి కుటుంబం అడగాలి. నెక్స్ట్ లోకేష్ గారి గురించి మీరు ప్రశ్న అడిగారు. ఆయన ప్రెసిడెంట్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంటే మెల్లగా లోకేష్ గారు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి 95-94 ఎట్లుండేనో ప్రస్తుతం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సేమ్ అలాగే ఉంది. మెల్లగా చంద్రబాబు నాయుడు గారి కుర్చీని లాగేసే ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. ఆయన క్యాడర్ని పెంచుకున్నారు. 61 మంది కొత్త ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. అది కాకుండా 1 కోటి ఎన్రోల్మెంట్లు చేశారు. మెల్లగా టీడీపీని తన వైపు లాక్కుంటున్నారు. ఈవెన్ పాత నాయకులు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు లోకేష్ గారు అధికారంలోకి రావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి. లాస్ట్ ఒక చిన్న విషయం సార్, ఇందాక మీరు హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఈజ్ అ ప్లాన్ థింగ్ అండి. ఇక్కడ జరిగింది కుట్ర. ఈ సినిమా నడవదు అని చెప్పేసి తెలుసుకొని కావాలని చెప్పేసి వాళ్ళ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు గ్రూప్ తో చేయించినటువంటి కుట్ర ఇది. గ్రూప్ తో సార్ అసలు సినిమాలోనే డూప్ అంటే హీరో అది విషయం. ఎందుకంటే ఇది బొంత ఉంటది కదా, బొంత కుడతాం కదా, కుడితే మొత్తం అట్లా ఉంటుంది. ఆ సినిమా అట్లుంది. 4 రోజులు పోయి నేను యాక్టింగ్ చేసి వచ్చిండు, ఆయననే చూడలేకపోతారు. ఈనాడు పేపర్లో అయితే డూప్ తో చేయించారని రాశారు మొత్తం. రైట్, థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు, శేఖర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.